పెన్షన్లు ఇచ్చి కూర్చోబెడితే తర్వాత నేను ఉద్యమాలు చేయలేను, జనాలకు దగ్గరగా తిరగలేను, వాళ్ళ బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోలేను అని. మరి ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ నుంచి పక్క తెలంగాణ లీడర్ అని ఒక పేరు మీకు, అండ్ ఆఫ్ కోర్స్ పక్క తెలంగాణ వాళ్ళు మీరు, మరి అట్లాంటిది ఒక్కసారిగా ఆంధ్రాకి వెళ్ళిపోతే మరి తెలంగాణలో ఉద్యమాలు చేసేది ఎవరు? ఇక్కడ జనాలందరూ ఏం కావాలి? ఉద్యమాలు ఈరోజు ఒక తెలంగాణకి పరిమితం కాలేదు. మరి జాతీయ స్థాయి బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉద్యమాలు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కర్ణాటకలో చేస్తున్నాం, ఒరిస్సాలో చేస్తున్నాం, ఏపీలో చేస్తున్నాం, తమిళనాడులో చేస్తున్నాం, అంతటా ఉద్యమాలు చేస్తున్నాం. ఉద్యమాలను విస్తరించినాం. ఒకరోజు మేము బిగినింగ్లో ప్రారంభించిన ఉద్యమాలు రాష్ట్రానికే పరిమితం చేసినాం. హాస్టళ్ళు పెట్టాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, రిజర్వేషన్లు ప్రైవేట్ కాలేజీలో పెట్టాలి. ఇవన్నీ చాలా లిమిటెడ్గా డిమాండ్లతోటి రాష్ట్రానికి పరిమితమై పోరాడినాం. ఇవన్నీ విజయం సాధించాం. ఇప్పుడు దాదాపుగా 10-12 ఏళ్ల కిందనే మొత్తం డిమాండ్లు రాష్ట్రానికి సంబంధించినవి సాధించినాం. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లన్నీ సాధించినాం. ఇప్పుడు మా టార్గెట్ ఏంటిది? ఒకవైపు రాష్ట్రానికి గురించి పోరాడుతున్నాయి, కేంద్ర స్థాయి డిమాండ్ల మీద పోరాడుతున్నాం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి, అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టి బడ్జెట్ కేటాయించాలి. ఇట్లా 16-17 డిమాండ్లు ఉన్నాయి. అయితే ఆ డిమాండ్ల గురించి పోరాడడానికి తప్పనిసరి 2 వేదికలు, ఒకటి ఉద్యమాల వేదిక, ఇంకొకటి పార్లమెంటు వేదిక. కాబట్టి పార్లమెంటులో అవకాశం వచ్చింది కాబట్టి తప్పనిసరి ఆ ఆయుధం ద్వారా పార్లమెంట్లో చర్చకు వస్తే మరింత ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే మాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఉండి ఒక్కసారిగా ఆంధ్రాకి పోవడం అనేది ఎవరికి అంతగా సాటిస్ఫాక్షన్ లేని విషయం. మాకు అరే మా నేత అట్లెట్లా అటు వెళ్ళిపోతాడు అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. అయితే కేసీఆర్ గారు కూడా ఉద్యమాలు చేసిన ఆయనకి ఉద్యమం పవర్ తెలుసు. సో మీరు కూడా ఉద్యమాలు చేస్తుంటే చూస్తున్నారు. మరి కేసీఆర్ పిలవలేదా మిమ్మల్ని? మరి నేను ఇస్తారా, నువ్వు అటు పోవడేందని ఏం మాట్లాడలే? అంటే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నలోగానే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి పిలిచారు, నేను ఇస్తానమ్మని. పిలిచిండు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో ఏదైనా ఓకే అంటారు. అయితే అంతే. రాజ్యసభకు ఎల్లరు లేవు, పరిధి లేదు. వెంకయ్య నాయుడు గారు కర్ణాటక నుంచి రాజ్యసభకి, సీతారామన్ గారు వేరే రాష్ట్రాల నుంచి, అనేక మంది, ఇప్పుడు ఎంతోమంది రాజ్యసభ సభ్యులు సొంత రాష్ట్రంలో ఉండరు. మా ప్రభు ఎవరు సెంట్రల్ మినిస్టర్ ఆంధ్ర నుంచి అయ్యారు. గతం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలాసార్లు చాలామంది అయ్యారు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అనేక మంది ఢిల్లీ వాళ్ళు వచ్చి ఎంపీగా రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసి గెలిచిపోయారు. కాబట్టి రాజ్యసభకు అయితే రాజ్యాంగమే లిమిట్ సెట్టింది. ఎంపీటీసీ ఉంది, అదే జిల్లాల అదే మండలాల నుంచి ఎన్నిక కావాలి. జడ్పీటీసీ ఉంది, అదే జిల్లాల నుంచి సెలెక్ట్ కావాలి. ఎమ్మెల్యే ఉంది, అదే రాష్ట్రం నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నిక కావాలి. కానీ ఎంపీకి రాజ్యసభకు ఇండియానే బార్డర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.